పిండి అండి. ఇది ఏంటంటే మనం ఫాస్టింగ్ ఉన్నప్పుడు తినడానికి బాగుంటుందన్నమాట. ఎప్పుడైనా కనుక అన్నం తినకుండా ఇది అన్నాన్ని భిన్నం కింద చేసుకు తినమన్నారు కదా. ఇది రైస్ డబ్బా అంటే బియ్యపు రవ్వతో చేసుకుంటారు. 2 గ్లాసులు నీళ్లు పోసాను, అవి మరుగుతూ ఉంటే కనుక నేను 3/4 గ్లాసులే రవ్వ కడిగేసి వేసానండి. మీరు గ్లాసులు వేసుకోవచ్చు. కొంచెం మెత్తగా ఉండడానికి నేను చేశాను, పొడి పొడిలాడుతూ ఉంటే తినలేనని. ఇందులో ఏంటంటే కొంచెం ఉప్పు వేసేసుకోవాలి. వేసి బాగా దగ్గరికి వచ్చేటప్పుడు చాలా ఈజీ రెసిపీ అండి. పోపు అది ఏం పెట్టుకోమన్నమాట. ఇందులోనూ పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి వేసేసుకున్నాను, కమ్మగా ఉండాలన్నమాట. నెక్స్ట్ అల్లం ముక్కలు కూడా సన్నగా కట్ చేసి వేసుకున్నాను. కొంచెం ఏమో పెసరపప్పు కూడా వేసానండి, అది కూడా నానపెట్టి వేసాను. కొంచెం కరివేపాకు వేసాను అన్నమాట. ఇంగువ మాత్రం వేసుకోండి, నచ్చిన వాళ్ళు అయితే డిలీట్ చేసేసేయండి. ఇంగువ చాలా బాగుంటుంది ఇంటికి. కరివేపాకు ఒకటి మంచి టేస్ట్ అన్నమాట, కమ్మగా ఉంటుంది. లాస్ట్ దింపే ముందు నెయ్యి కానీ నూనె కానీ వేసుకోండి. కొంచెం 1 స్పూన్ 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇది కమ్మగా ఉండే పిండి అండి, చాలా బాగుంటుంది, ట్రై చేయండి.